వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. శుక్రవారం వచ్చిందంటే సినిమా పండగ మొదలవుతూ ఉంటుంది కదా. ఎస్, మరి ఈ Feb 14th నాడు కూడా మూవీస్ అనేది కూడా రిలీజ్ అయ్యాయి. అందులో కంప్లీట్గా 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది బ్రహ్మానందం. ఎస్, మరి బ్రహ్మానందం గారు లీడ్ రోల్గా వాళ్ళ కొడుకు మరి గౌతమ్ గారు కూడా మరి లీడ్ రోల్గా పోషిస్తున్న ఈ మూవీ గురించి, అసలు ఆ మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులు ఎంతవరకు ఎంటర్టైన్ అవుతున్నారా లేదా అండ్ ఈ బోల్డన్ని విషయాలు. మెయిన్గా అంటే బ్రహ్మానందం గారు అనేటప్పటికీ మనం మెయిన్గా గుర్తొచ్చేది ఎంటర్టైన్మెంట్. మరి ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మన మీమ్ గాడ్ ఇచ్చాడా లేదా, ఈ బోల్డ్ అనే విషయాలు అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. మరి ఈ విషయాలు కూడా మనకు తెలియజేయడానికి ఉన్నది ఎవరో కాదు, శ్రీనివాస్ గారు, మరి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, అలాగే క్రిటిక్ కూడా. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. బ్రహ్మ ఆనందం, ఇక్కడ బ్రహ్మానందం అని మొత్తం కలిపేస్తూ ఉంటాము. సో బ్రహ్మ వేరు, ఆనందం వేరు. సో ఈ మూవీ ఎలా ఉంది, ప్రేక్షకుల్ని ఎంతవరకు రంజింపజేస్తుంది? యాక్చువల్గా మనము దీన్ని క్రికెట్తో కంపేర్ చేసి చెప్తాను నేను. క్రికెట్తో కంపేర్ చేసి ఓకే, అంటే యూత్కి బాగా అర్థమవుతుంది కాబట్టి. మనకి ఇది వరకు క్రికెట్ స్టార్టింగ్లో టెస్ట్ మ్యాచ్లు ఉండేవి, వన్ డే మ్యాచ్లు ఉండేవి, వైట్ డ్రెస్లు వేసుకుని ఆడేవాళ్ళు, రెండు ఈక్వల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత జనరేషన్ స్పీడ్ అవ్వడం స్టార్ట్ అయింది, వాళ్ళకి అటెన్షన్ స్పాన్ తగ్గింది, ఎక్కడో టెస్ట్ మ్యాచ్లు బోర్ కొట్టినాయి, వన్ డే మ్యాచ్లు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత నుంచి ఆ వన్ డే మ్యాచ్లు కూడా బోర్ కొట్టే స్టేజ్కి ఏమైందంటే హైలైట్స్ ఎంజాయ్ చేయడం. మ్యాచ్ మొత్తం చూడకుండా బిజీగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు హైలైట్స్ చూస్తారు. దాని తర్వాత ఏమైంది, 2020 వచ్చింది. 2020 కొంచెం స్పీడ్గా ఉంటుంది దీనికంటే. 20 ఓవర్స్లో మ్యాచ్ అయిపోద్ది. వన్ డే అంటే 50 ఓవర్స్ పడుతుంది, 20 ఓవర్స్లో అయిపోతుంది. ఈ 2020 కూడా మనకి హైలైట్స్ చూస్తే ఒక 15 నిమిషాల్లో మొత్తం మనకి అంత హైలైట్స్ ఏంటి అర్థమైపోద్ది. సో అంత స్పీడ్ జనరేషన్కి మీరు ఒక స్లో మూవీని స్లో నరేటివ్తో చూపిస్తే నచ్చుతుందా? నచ్చితే ఈ సినిమా నచ్చుతుంది. ఓకే, ఇదొక టిపికల్ క్వశ్చన్ సార్. ఏంటంటే టెస్ట్ క్రికెట్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వన్ డే క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అలాగే 2020 ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ కేటగిరీస్. సో దానికి తగ్గట్టు ఆ ప్రేక్షకులు అనేది వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో ఇంకా మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే ఎక్కువగా మేము వినింది ఏంటంటే, సో ఒకటి థాయిలాండ్కి సంబంధించిన మూవీ ఒకటి ఉంది, హౌ టు మేక్ ఏ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ అని చెప్పేసి. సో దాన్ని అడాప్షన్గా తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఏంటంటే తాతయ్య చనిపోయే లోపల ఆ ఆస్తి అంటే సాధించుకోవాలి అనే ఉద్దేశం అనేది కూడా ఉంది అని కూడా విన్నాం. సో దాని గురించి మీరేమంటారు? అదే అండి, ఇప్పుడు మనం సినిమా ఇప్పుడు కమర్షియల్ మీడియం, అవునా కదా. అంటే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలన్నా, ఒక్క మనిషి సినిమాకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ టైం వెచ్చించాలి, వాళ్ళ మనీ వెచ్చించాలి. ఆ వెచ్చించిన టైంకి వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఫీల్ అవ్వాలి. అంటే వాళ్ళ రియల్ లైఫ్లో ఉన్న కష్టాలు కన్నీళ్ళన్నీ మర్చిపోయి ఒక వేరే స్టోరీలో మర్చిపోయి కాసేపు ఆ వేరే స్టోరీలో వాళ్ళని వాళ్ళు హీరోగా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేసేసి బయటకు వచ్చి ఆ జోష్ తోటి వాళ్ళ రియల్ లైఫ్లో ఉన్న వర్క్ ఇంకా పాజిటివ్గా ముందుకెళ్ళేలాగా ఉంటే అది పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్. ఒక సినిమా చేయాల్సిన పని చేసినట్టు నా దృష్టిలో. అంటే కొన్ని ఇన్స్పైరింగ్ మూవీస్ ఉంటాయి, కొన్ని స్పోర్ట్స్ మూవీస్ ఉంటాయి, తెలియకుండానే ఇన్స్పైర్ చేసి పంపిస్తాయి ఆడియన్స్ని బయటికి. అంటే బయటికి ఏమిస్తే సినిమా అయిపోయిన తర్వాత ఇన్స్పిరేషన్ తోటి ఒక ప్యాట్రియాటిక్ మూవీస్ ఉంటాయి, వాళ్ళకి ఒక దేశభక్తితో బయటికి వెళ్తారు. కొన్ని రోజులు వాళ్ళకి హ్యాంగ్ ఓవర్ ఉంటుంది వాళ్ళకి, అంటే అన్ని రోజులు వాళ్ళు ఒకలా ఉంటాయి. ఈ 1 వీక్, ఈ 10 days ఈ హ్యాంగ్ ఓవర్ ఉన్నంత వరకు వాళ్ళలో తెలియని దేశభక్తి అనేది ఇమిడిపోయి ఉంటుంది. అవునా కదా. అట్లాగా మనకి బ్రహ్మానందం గారు మనకి ఎలా ఎప్పటి నుంచి మనం ఎలా చూస్తున్నాం ఆయనని, ఆయన సినిమాలో ఉన్నారంటేనే విపరీతమైన కామెడీ, పగలబడి నవ్వేంత కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆయనని ఒక సైలెంట్, ఒక పెద్ద మనిషి రోల్లోనో, కామెడీ లేకుండా ఉన్న రోల్లో ఆయన ఎంజాయ్ చేయగలుగుతామా? కొంచెం కష్టం. సో అదేంటంటే ఇందులో చాలా కన్ఫైన్డ్ బిట్స్లో కామెడీ ఉంది, అది కూడా వెతుక్కొని నవ్వుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆయన యాక్చువల్గా అంటే ఇలా అంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో కానీ ఫామ్లో ఉన్న క్రికెటర్కి, ఫామ్లో లేని క్రికెటర్కి డిఫరెన్స్ ఏముంటుంది? ఫామ్లో ఉన్న వాళ్ళు ఆడుతూ ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆడే క్రికెట్కి ఫామ్లో లేని వాళ్ళని మళ్ళీ వెటరన్ క్రికెటర్లా తెచ్చి ఆడిస్తే ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఉంటుంది కదా వాళ్ళకి వీళ్ళకి. ఆ ఫిట్నెస్ ఉండదు, ఆ స్ట్రెంత్ స్టామినా కనిపించదు. సో ఇక్కడ ఏమవుతుందంటే హెల్త్ ఎప్పుడైతే బ్రహ్మానందం గారు హెల్త్ పాడినప్పటి నుంచే కొన్ని సినిమాలు తగ్గించారు, మీకు తెలుసు కదా, సమ్ హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి. అప్పటి నుంచి ఆయన స్పీడ్ ఆఫ్ యాక్టింగ్ పోర్ట్రేయల్ చాలా తగ్గిపోయింది. అంటే ఆయన చాలా నిదానంగా మాట్లాడుతున్నారు, ఇదివరకు ఉన్న ఆ స్పీడ్ ఎక్కడ కనిపించట్లేదు. సో ఎక్కడో మనకి ఆ బ్రహ్మానందం నుంచి ఇది ఒక అంటే తక్కువలాగా అనిపిస్తుంది చూస్తుంటే. వాట్ వీ ఎంజాయ్డ్ బ్రహ్మానందం ఇన్ మెనీ మూవీస్ ఇన్ ద పాస్ట్, ఇప్పుడు ఏవైతే కొన్ని 2-3 సినిమాలు మనం రీసెంట్గా చూసిన సినిమాల్లో కూడా ఆ ఎనర్జీ ఎంతో అంత డ్రాప్ అయ్యి కనిపిస్తుంది. సో అది ఎక్కడో మనకి సంపూర్ణ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఓకే,
ప్రేక్షకులు కూడా రిసీవింగ్లో కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం అంటే ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే బాబీ లాంటి డైరెక్టర్ కానీ అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ కానీ వీళ్ళకి వెటరన్స్ని హ్యాండిల్ చేసే టాలెంట్ బాగా ఉంది. యా అంటే ఇది వరకు సక్సెస్ అయిన యాక్టర్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో సినిమా తీస్తే వాళ్ళని ప్రేక్షకుల్ని ఏ విధంగా చూపిస్తే ఎంజాయ్ చేస్తారనే ఆ ఈక్వేషన్ వాళ్ళు బాగా పట్టుకున్నారు. కానీ ఈ డైరెక్టర్ ఎక్కడో ఆ ఈక్వేషన్ ఇంకా ఇంకా బెటర్ రైటింగ్ తోటి బ్రహ్మానందంగా చూపించి బెటర్ సీన్స్ తో చూపించుంటే బాగుండేది. అంటే ఎక్కడ అంటే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది కానీ బ్రహ్మానందం కంటే కూడా వెన్నెల కిషోర్ కామెడీ బాగుండడం ఏంటి? బ్రహ్మానందం ఉన్న సినిమాలో నాకు అర్థమైందా? ఒక బ్రహ్మానందమే ఉన్న సినిమాలో ఎవరి కామెడీ మనం ఎక్కువ ఎంజాయ్ చేయాలి? బ్రహ్మానందం గారి కామెడీనే. కానీ వెన్నెల కిషోర్ కామెడీ కొంచెం నవ్వులు తెప్పిస్తుంది ఈయనకంటే. అంటే అర్థం ఏంటి? ఆ రైటింగ్ అంత లేజీగా ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా అంత కొంచెం లేజీనెస్ అనిపించింది. ఓకే, అంటే అంటే మీరు చెప్తున్న విషయాన్ని బట్టి ఏమనిపిస్తూ ఉందంటే నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ డేస్లో బ్రహ్మానందం గారి నుంచి ఆ టార్చ్ బ్యారర్గా వెన్నెల కిషోర్ గారు ఆ ఒక స్ట్రెంత్ అంటే కామెడీ అనే దానికి సంబంధించి తీసుకొని ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయనిపిస్తుందా? అంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ యాక్టివ్ జోన్లో ఉన్నాడు అంటున్నాను నేను. యాక్టివ్ కామెడీ ప్లేయర్ అంటే మనకి రిజిస్టర్డ్ ఉన్నాడు మైండ్లో, అతను చూడగానే నవ్వే స్టేజ్లో ఉన్నాం మనం. కానీ బ్రహ్మానందం ఏంటంటే రెగ్యులర్గా కనిపించట్లేదు, యాక్టివ్ మూవీస్ చేయట్లేదు. సో ఎక్కడో కొంచెం ఆ డల్నెస్, ఆ స్ట్రెంత్లో డల్నెస్ అంటున్నాను నేను. ఓకే, అంటే స్ట్రెంత్ ఆఫ్ డెలివరెన్స్లో డల్నెస్, అది మనకు స్టామినా పరంగా మీరు గుర్తుపట్టేయగలుగుతారు. అంటే గౌతమ్ గారి గురించి మాట్లాడుకోవాలి. తను చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్లో కానీ ఇంపాక్ట్ఫుల్ సీన్స్లో కానీ బాగా చేశాడు. కానీ డైరెక్టర్ ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని సినిమా తీస్తుంటే మంచి సినిమా అవ్వాలి. యాక్చువల్లీ ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఉంటే దిస్ కుడ్ హ్యావ్ బీన్ గుడ్ మూవీ ఫర్ హిమ్. యా, డైరెక్షన్ గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ద పర్ఫార్మెన్స్ వైజ్ విషయంలో సో మెయిన్గా గౌతమ్ గారిది కూడా చాలా బాగుంది అని అన్నారు. అంటే చాలా సంవత్సరాల నుంచి సింపుల్గా చెప్పుకోవాలంటే పుష్కర కాలం నుంచి ఒక మూవీస్ అనేది కూడా అంటే ఆయన దగ్గర నుంచి సరిగ్గా రాలేదు. అంటే ఈ మూవీ ద్వారా నెక్స్ట్ మూవీ ఈజీగా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? అంటే వీళ్ళు కొంచెము హీరోగానే సినిమా చేయాలనుకోకుండా కొన్ని హీరో ఫ్రెండ్ గానో అలాంటి అంటే వచ్చిన రోల్స్ని చేసుకుంటూ వెళ్తే ఆడియన్స్లో రిజిస్టర్ అవుతారు కాబట్టి ఆ నెక్స్ట్ జర్నీ ఈజీ అవుతుంది అనేది నా ఫీలింగ్. హీరోగానే కనిపించాలి అనే ఫీలింగ్ పెట్టుకోకుండా, ఎందుకంటే మంచి అంటే బ్రహ్మానందం గారు అబ్బాయిగా మంచి రెఫరెన్సెస్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో నేను హీరోగానే కనిపించాలి స్క్రీన్లో అనే ఒక్క అంబిషన్ని కొంచెం కాంప్రమైజ్ అయ్యి కొన్ని సినిమాలో మంచి యాక్టర్గా రిజిస్టర్ అయ్యి అప్పుడు మళ్ళీ ట్రై చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఓకే, కనిపించాలంటున్నా ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తూ ఉంటే ఆడియన్స్కి మంచి యాక్టర్గా రిజిస్టర్ అవుతే బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద ప్రొడక్షన్ వైస్ స్వాదం, మరి ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన మూవీస్ కానీ అన్నీ సూపర్ హిట్, ఒక్కొక్కటి డిఫరెంట్ జోనర్లో. మసూదా కానీ అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మళ్ళీ రావా, ఇలా డిఫరెంట్ జోన్లతో తీసుకున్నా కానీ వాళ్ళైతే పర్ఫెక్ట్గా హిట్ అనేది డెలివర్ చేశారు. మరి ఇది ఎంతవరకు వాళ్ళ ఒక ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది అనుకోవచ్చు? అంటే వీళ్ళు ఇక్కడెక్కడో బ్రహ్మానందం ఉన్నారు కాబట్టి సినిమా హిట్ అయిపోద్ది అనే జోన్లోకి వెళ్ళిపోయారు అనిపించింది నాకు. బడ్జెట్ ఇంకొంచెం పెట్టాల్సింది సినిమాకి. అంటే విలేజ్ అనే ఒక సెకండ్ హాఫ్ మొత్తం ఒక విలేజ్, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్లో సగం నుంచి కూడా ఒక విలేజ్లోకి వెళ్తారు వాళ్ళు. ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ని, ఆ నేటివిటీని పట్టుకోవడం ఎక్కడో మిస్ అయింది. అండ్ లిమిటెడ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కూడా కొన్ని కామెడీలో లాజిక్స్ వెతకద్దు అంటారు కానీ మరీ అసలు లాజిక్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయినాయి. రాజీవ్ కనకాల నుంచి మంచి యాక్టర్ ఉన్నారు, మంచి యాక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ మధ్యలో రాసుకున్న సీన్స్ కానీ హీరోకి హీరోయిన్స్ మధ్యలో ఉండాల్సిన సీన్స్ కానీ ఎక్కడో కొంచెం బెటర్మెంట్ ఉండాల్సింది నార్మల్లో వెళ్ళిపోయింది మొత్తం. సంపత్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సంపత్ గారి క్యారెక్టరైజేషన్ అనేది కూడా సో ఇట్ వాస్ అన్ అన్ప్రిడిక్టబుల్ అండ్ కానీ ఇందులో మాత్రం డిఫరెంట్గా చూపించారని కూడా అంటున్నారు. మరి మీరేమంటారు? అదే అండి, ఇప్పుడు వీళ్ళందరినీ ఉన్న యాక్టర్స్ అంతా మంచి యాక్టర్సే, కాకపోతే వీళ్ళని యూటిలైజ్ చేసుకోగలిగిన డైరెక్షన్ కేపబిలిటీ వాళ్ళ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క వ్యక్తిలోంచి ఇతని నుంచి కామెడీ ఎలా పండిస్తే ఆడియన్స్కి నచ్చుతుంది అనే ఆ టెంపోమీటర్ తెలిసిన డైరెక్టర్ ఉంటే వాళ్ళని పర్ఫెక్ట్గా పిచ్ చేసి క్రాక్ ఆఫ్ స్మైల్ వచ్చేస్తుంది చూస్తున్నప్పుడు. అది ఏమవుతుందంటే ఒక 10-15 జోక్స్కి ఒకసారి మనకు నవ్వు వస్తుంది. అది ఎలా అంటే మనం ఇలాంటివన్నీ దాటిపోయి ఉన్నాము, ఎన్నో సినిమాలు చూస్తున్నాం కదా, ఎన్నో కంటెంట్ చూస్తున్నాము. ఇంత కంటెంట్లోంచి మనము ఒక సినిమాకి కమర్షియల్గా డబ్బులు పెట్టుకొని వెళ్ళినప్పుడు, టైం వెచ్చించి వెళ్ళినప్పుడు వి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అవన్నిట్లో లేనిది ఏదో ఇందులో ఉంటేనే మనం మనస్ఫూర్తిగా నవ్వుతాం. ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం, ఎంత హిలేరియస్గా ఎంజాయ్ చేస్తాం, అవునా కదా? అలాంటి హిలేరియస్నెస్ ఈ సినిమా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, ఆ బ్రహ్మానందం అని టైటిల్ పెట్టినందుకు అప్పుడెప్పుడో మన డాడీస్ చిన్నప్పుడు ఈ ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఆనంద బ్రహ్మ అని, మార్కండేయులు గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అది ఇప్పటికీ మీరు చూడండి, ఇప్పటికీ నవ్వు వస్తుంది.
మన ఈవి సత్యనారాయణ గారి మూవీస్ కానీ కొన్ని క్లిప్పింగ్స్ ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా వాట్సాప్లో తిరుగుతూ ఉంటాయి. యా అంటే ఎంత ఎంత బాగుండుంటే ఆ కామెడీ, ఎంత పండి ఉంటే ఇప్పటికీ కూడా వాడికి నవ్వు వస్తుంది, ఇప్పుడున్న జనరేషన్ కూడా నవ్వు వస్తుంది ఆ జోక్స్కి. రైట్. కానీ మరి ఇప్పుడు ఏమైంది వీళ్ళకి, అది నేను అడిగేది. ఓకే. సో ఆ బెటర్మెంట్ మిస్ అయింది అంటున్నాను నేను. బెటర్మెంట్ మిస్ అయింది. ఆ డైరెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి హ్యాండిల్ చేయడంలో కూడా కొంచెం బెటర్మెంట్కి స్కోప్ ఉంది, కానీ ఆ బెటర్మెంట్ వీళ్ళు రాసుకోలేదు, ఎగ్జిక్యూట్ చేసుకోలేదు. ఓకే. అంటే ఇతను ఈ డైరెక్టర్ కొంచెం ఈ బ్రహ్మానందం గారు అవైలబిలిటీ వచ్చినప్పుడు ఆయన బెస్ట్ ఏంటి అనేది కొన్ని హైలైట్ మూవీస్ ఉన్నాయి, కొన్ని బ్రహ్మానందం ఎక్కడెక్కడైతే హైలైట్ అయ్యాయి, రేస్ గురం, క్లైమాక్స్ కానీ ఇలాంటివన్నీ కొన్ని చూసుకొని దానికి సంబంధించిన క్యారెక్టరేషన్స్ పెట్టి అది కరెక్ట్గా పిచ్ చేసి ఉంటే అది వేరే లెవెల్లో హిట్ అవ్వాలి. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఒక స్టార్, ఇప్పుడు అల్లు అర్జున్ హీరో రేస్ గురంలో, దాంట్లో బ్రహ్మానందం టోటల్ లెక్క పెడితే 15 minutes ఉంటుందేమో. యా, క్లైమాక్స్ పార్ట్ మొత్తం హైలైట్ చేసి మొత్తం బ్రహ్మానంద్ గారు ఆల్మోస్ట్ హీరోని డామినేట్. యా, అవునా కదా. కానీ సినిమా మొత్తం బ్రహ్మానందం ఉన్నప్పుడు అది ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అవునా కదా, ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు అంటున్నాను. ఓకే. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద బ్రహ్మానందం. సో అదే ఈ వీకెండ్ సో ఎలా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు? అదే అండి, అంటే ఓవర్గా కామెడీ ఎక్స్పెక్ట్ చేయకుండా నిదానంగా సాగిపోయే ఒక మూవీ. అంటే బ్రహ్మానందం నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్, అందులో అక్కడక్కడ కామెడీ పండేలాగా, వెన్నెల కిషోర్తో కామెడీ పండించేలాగా, వాళ్ళ అబ్బాయి గౌతమ్తో మంచి యాక్టింగ్ చేయించినలాగా, ఇలా కొంచెం ఒక మోస్తరు వరకు ఎంజాయ్ చేసే మూవీ. ఒక మోస్తరు వరకు ఎంజాయ్ చేసే మూవీ. సో ఈ వీకెండ్కి సో ఫ్యామిలీస్తో చూసే ఒక మూవీ, ఫ్యామిలీతో చూడగలిగిన మూవీ ఖచ్చితంగా, ఎందుకంటే వల్గారిటీ లేదు, కూతురు డైలాగ్స్ ఏం లేవు, క్లీన్ మూవీ. ఓకే, నైస్ సార్. అండ్ బ్రహ్మానందం మూవీ గురించి సో చాలా చక్కటి రివ్యూ అనేది కూడా ఇచ్చారు. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.